చెప్పండి. మామూలుగా సోమవారికి ఏకాంత సేవ పెట్టి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా సార్ రాత్రుల్లో. ఓకే. చేసినప్పుడు సోమవారం మీరు దర్శనం చేసుకొని వెనకాలకు వచ్చినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి ఆ బంగారు గోపురం పైకి చూస్తారు. అక్కడ వెండి కవచంలాగా రౌండ్ ఉంటుంది కదా, అది విమాన వెంకటేశ్వర స్వామి. ఆ విమాన వెంకటేశ్వర స్వామి ఏంటంటే సోమవారం ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఏకాంత సేవ పెట్టి క్లోజ్ చేసినప్పుడు సోమవారం అక్కడ పుష్పక విమానంలో బయటకు వస్తారు. బయటకు వచ్చి కింద అలివేలు మంగాపురంకి వెళ్తారు, మంగమ్మ దగ్గరికి. ఆమె అలిగిపోయి కింద కూర్చుంది కదా, ఆమె అలక తీర్చడానికి అక్కడ ఒక అరగంట ఉండి ఆమెతో మాట్లాడుకొని అక్కడి నుంచి సోమవారం కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్తారు మహారాష్ట్రలో. అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర ఒక ½ అన్ అవర్ అక్కడ మాట్లాడుకొని అక్కడ కాసేపు ఉండి అక్కడి నుంచి సృష్టి చూసుకుంటూ పూరి జగన్నాథం టెంపుల్కి వెళ్ళిపోతారు ఒరిస్సాకి. అక్కడ వాళ్ళు రాత్రుల్లో టెంపుల్ క్లోజ్ చేసేటప్పుడు సోమవారికి మట్టి కుండల్లో వెన్న పెట్టి క్లోజ్ చేస్తారు టెంపుల్. సోమవారికి నైవేద్యం పెట్టి అదే సోమవారం వెళ్ళి అక్కడ ఇక్కడ కొల్హాపూర్ నుంచి సోమవారం అక్కడ సృష్టి చూసుకుంటూ అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి రాత్రుల్లో అక్కడ వెన్న అది భుజిస్తారు సోమవారం. అది భుజించిన తర్వాత మళ్ళీ సృష్టి చూసుకుంటూ శ్రీరంగంకి వెళ్తారు. శ్రీరంగంలో శేషనాగు పైన పౌలింపు సేవ కాసేపు పడుకుంటారు. పడుకున్నాక అక్కడ శ్రీవల్లి పుత్తూరు నుండి గోదాదేవి వస్తుంది. గోదాదేవి వచ్చి కాళ్ళు ఒత్తుతుంది. సోమవారం ఇక్కడ తిరుమల కొండలో నిల్చొని అలసిపోయి ఉంటారు కదా, ఆ కాళ్ళు ఒత్తుతుంది అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చి గోదాదేవి శ్రీరంగంలో. తర్వాత ఇక్కడ సోమవారికి సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది కదా సార్ రాత్రిలో 12 తర్వాత ఇంక రోజు మారిపోతుంది కదా. ఆ తర్వాత సుప్రభాత సేవకి సోమవారికి సమంగా 2:30కి తిరిగి వచ్చేస్తారు ఇక్కడికి. తిరుచి నుంచి ఇక్కడికి తిరిగి వచ్చేసి మళ్ళీ ఇంకా యథావిధిగా సోమవారికి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా సోమవారం ప్రతిరోజు ఇలాగ తిరిగి వస్తూ ఉంటారు. తర్వాత మీకు గరుడాద్రి కొండ గురించి చెప్పాను కదా, కింద గరుడాద్రి కొండ, అవి కూడా ఒకసారి రిపీట్ చేయండి. గరుడాద్రి కొండ ఎలాగొచ్చిందంటే ఈ యుగం కాదు, త్రేతాయుగంలో రావణాసుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్తుంటే జటాయు అడ్డుపడతాడు. తీసుకెళ్ళద్దు, సీతమ్మను వదిలిపెట్టు అని చెప్పి రావణాసుడు చెప్తాడు. ఆయన కోపం వస్తుంది, నాకు అడ్డుపడుతున్నావు అని చెప్పి ఆయన రెక్కలు నరుకుతాడు. జటాయుని రెక్కలు నరికేస్తాడు. ఇంకా ఆయన అడవిలో పడిపోయేసి జటాయు రామా రామా అని ఏడుస్తూ ఉంటాడు. రాముడు సీతాదేవిని వెతకడానికి అడవికి వెళ్తే అక్కడ రామా శబ్దం వినపడుతుంది రాముడికి. ఎవరు అని చూస్తే జటాయు పడిపోయి ఉంటారు. అప్పుడు జటాయు చేతిలోకి తీసుకొని ఎవరు నరికేశారు జటాయుని రాముడు అడుగుతాడు. స్వామి, ఈ విధంగా రావణాసుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్తుంటే నేను అడ్డుపడిన దానికి రెక్కలు నరికేశాడు స్వామి, ఈ యుగానికి ఇంతేనా, నాకు యుగం ఉందా లేదా తండ్రి అని చెప్పి బాధపడి ఏడుస్తాడంట ఆయన. అప్పుడు రాముడు చెప్తాడంట, నువ్వు ఏడవకు, బాధపడకనైనా, నేను కలియుగంలో శ్రీనివాసుడు అవతారం మార్చుకుంటా, అప్పుడు 7 కొండలు వెలుస్తాయి, 7 కొండల్లో మొదటి కొండగా గరుడాద్రిగా నువ్వే వెలుస్తావనైనా అని చెప్పి మాటిచ్చి ఆత్మలో కలిపేసుకుంటాడు రాముడు జటాయుని. అందుకనే ఫస్ట్ కొండ గరుడాద్రి కొండ. ఆ కొండ మీదనే ఇంకా 6 కొండలు. 6 కొండల్లో శ్రీశైలం కొండ వచ్చి శేషాద్రి కొండ. శేషనాగు పాము పడకపోయినా మల్లికార్జున స్వామి కూర్చున్నాడు. పాము తోకొచ్చి ఇక్కడ పాప వినాశం దగ్గర వెంకటాద్రి కొండకి టచ్ అవుతుంది. అందుకనే మనం వెంకటేశ్వర స్వామి అంటాం కదా. వెంకటేశ్వర స్వామి అంటే ఒక దేవుడు కాదు, 2 దేవుళ్ళు అనమాట. వెంకట్ ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని మనం స్వామివారిని పిలుస్తాం, కానీ 2 దేవుళ్ళు ఇమిడి ఉంటారు ఆ పేర్లు. అందుకే ఎందుకంటే ఈ 7 కొండలకి క్షేత్రపాలకుడు వచ్చి శివుడు, ఈ 7 కొండలకి స్థలం వానరు వచ్చి వరహాల స్వామి. ఈ 7 కొండల పైన ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగుతున్నది మహావిష్ణువు రూపం శ్రీనివాసుడు అవతారంలో నిల్చొని ఉన్నారు. ఈ కలియుగంలో కలియుగ దైవం అన్నమాట ఈ శ్రీనివాసుడు. ఈయన కలియుగంలో భక్తులకి వరాలు ఇచ్చి కోరికలు తీరుస్తూ ఉంటాడు ఈయన. కానీ స్వామివారు చేతిలో ఈ ఆయుధాలన్నీ ఉంటాయి కదా, సుదర్శన చక్రం, ఈ గద, ఇవన్నీ ఉంటాయి కదా, శంకు చక్ర నామాలన్నీ. వీళ్ళందరూ ఎవర్రా అంటే మెయిన్ సుదర్శన చక్రం ఒక చేతిలో ఉంటుంది కదా, ఆ సుదర్శన చక్రం వచ్చేసి సాక్షాత్తు శివుడు. ఒక చేతిలో శంకు ఉంటుంది, శంకు వచ్చి బ్రహ్మదేవుడు. ఒక చేతిలో గద ఉంటుంది, గద వచ్చి ఆంజనేయ స్వామి. ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఆదిపరాశక్తి అన్నమయ్య. పొట్ట వచ్చి సరస్వతి, బొగ్గులు వచ్చి లక్ష్మీదేవి. అట్లా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దేవుడు అనమాట స్వామివారి. అందుకే కలియుగంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అందరు దేవుళ్ళ దర్శనాలు అయినట్టే లెక్క. ఎందుకంటే అందరు దేవుళ్ళు ఆయనలో ఇమిడి ఉన్నారు. కలియుగ దైవం అన్నమాట ఆయన. మెయిన్ కలియుగానికి ఆయన. ఇప్పుడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కృష్ణుడు రాముడు అవతారం ఎలాగ తీసుకున్నారు ఆయన, ఈ కలియుగంలో శ్రీనివాసుడు అవతారం తీసుకొని ఇక్కడ నిల్చున్నారు. కలియుగానికి శిలారూపంలో నిల్చొని ఉన్నారు. కానీ ఆయన అందరూ రాయి అనుకుంటారు, రాయి అయితే కాదు, మనిషి రూపంలో నిల్చొని ఉన్నారు. మనిషి రూపమే
కలియుగంలో నలుపు రూపం ఎందుకు మార్చుకొని నిల్చొని ఉన్నారంటే ఆ కలియుగంలో మానవుల దగ్గర పాపాలు ఎక్కువ, ఆ పాపాలన్నీ హరించేదానికి నలుపు రూపం నిల్చున్నారు స్వామివారు ఇక్కడ. అలాగనమాట. ఇంకా ఈ శేషాద్రి కొండ అంటే ఎవరు అంటే శ్రీశైలం కొండ, శేషాద్రి కొండ. ఆ శేషాద్రి కొండ ఎవరు అంటే గోవిందరాజ స్వామి, వెంకటేశ్వర స్వామి అన్నయ్య. ఆయన ఒరిజినల్గా ఎవరంటే కృష్ణుడి యుగంలో బలరాముడు, రాముడి యుగంలో లక్ష్మణుడు, ఈ యుగంలో గోవిందరాజ స్వామి వాళ్ళ అన్నయ్య రూపంలో వచ్చారు. వాళ్ళ అమ్మ వకులామాత వచ్చేసి ఎవరంటే కృష్ణుడి యుగంలో యశోద అనమాట. కృష్ణుడి యుగంలో కృష్ణుడికి చెప్పి బాధపడి ఉంటుంది, నీ కళ్యాణం నేను నా చేతుల మీదుగా జరగలేదు నైనా అని చెప్పి బాధపడి ఉంటుంది యశోదమ్మ. అప్పుడు కృష్ణుడు మాట ఇచ్చింటాడు, లేదమ్మా కలియుగంలో నేను శ్రీనివాస అవతారం మార్చుకుంటా, లక్ష్మీదేవి పద్మావతి అవతారంలో వస్తుంది, పద్మావతి శ్రీనివాస పరిణయం నీ చేతుల మీదుగా జరుగుతుందమ్మా అని చెప్పి మాట ఇచ్చింటాడు. అందుకని వకులామాతగా వెంకటేశ్వర స్వామి తల్లిగా వచ్చింటారు ఆమె. అది సార్. కింద కపిల తీర్థం ఉంది కదా, కపిల తీర్థానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. కపిల తీర్థం ఎలాగంటే ఆమె వచ్చేసి అప్పట్లో ముస్లిం రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళకి సంతాన ప్రాప్తి లేదు, వాళ్ళ దేవుళ్ళకి కూడా మొక్కున్నారంటే కలగలేదు వాళ్ళకి. అప్పట్లో అడవుల్లో ఒక ఋషులు ఉండేవాళ్ళంట, వాళ్ళ పోయి అడిగారంట ఈ ముస్లిం రాజు, నాకు సంతాన ప్రాప్తి లేదు స్వామి ఎలాగంటే, అప్పుడు వాళ్ళు చెప్పారంట, మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజలు వ్రతాలు నోములు చేసుకోండి మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తే, అప్పుడు మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజలు చేశారు వాళ్ళు. అప్పుడు లక్ష్మీదేవిలో చిన్న ముక్క వాళ్ళ కడుపులో వస్తుంది, బీబీ నాంచారమ్మగా పుడుతుంది. చిన్న ముక్క లక్ష్మీదేవిలో ఒక పార్ట్ అనమాట. బీబీ నాంచారమ్మగా పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె పెరిగి పెద్దదయ్యి పెళ్ళిడి వయసుకి వస్తుంది అనమాట. అప్పట్లో ముస్లిం వాళ్ళు ఉన్నారనమాట. అప్పట్లో గోవిందరాజ స్వామిని, వెంకటేశ్వర స్వామిని వాళ్ళ పండగ ఏదో వస్తే పిలిచారంట, పండగకి రమ్మనేసి. వీళ్ళు వెళ్తారు, వెళ్ళి ఆ పండగ చూసుకున్న తర్వాత అక్కడ బీబీ నాంచారమ్మని చూస్తాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామి. చూసి మీ పిల్లని మాకు ఇవ్వండి అని చెప్పి, నాకు ఇవ్వండి నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి స్వామివారు అడుగుతారంట. మేము ఇవ్వము, మీరు వేరు మేము వేరు, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి బయట పంపిస్తారంట. వీళ్ళు ఎలాగా బయట పంపిస్తున్నారు, వీళ్ళు ఎవరనేసి ఆమెని బీబీ నాంచారమ్మని చిన్న బొమ్మ చేసుకొని ఆయన టవల్లో కట్టుకొని నడుము కట్టుకొని తీసుకొచ్చేస్తాడు తిరుపతి. ఇక్కడ తిరుపతికి తీసుకొని వస్తే ఇప్పుడే పద్మావతమ్మ అలిగి కిందకి పోయి కూర్చుంది. ఆమెకి ఇంకా కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆమెను ఆత్మలో దాచేసుకున్నాడు. ఆమెకి గుళ్ళు గోపురాలు ఏమీ లేవు, ఆత్మలో దాచేసుకున్నాడు బీబీ నాంచారమ్మ. ఆమె కూడా ఒక చిన్న లక్ష్మీదేవిలో ఒక చిన్న ముక్క అన్నమాట. వీళ్ళకి సంతాన ప్రాప్తి లేకపోతే ముస్లిం రాజుకి సంతానంలో బీబీ నాంచారమ్మగా వచ్చింది. అది అలాగనమాట. ఇంకా అమ్మవారు వచ్చి పద్మావతి దేవి అమ్మవారు వచ్చి నారాయణవనం సొంత ఊరు. అక్కడ ఆకాశరాజు ఇక్కడ సంతాన ప్రాప్తి లేకపోతే ఆయన అగస్త్య మునుల వారిని పోయి అడుగుతాడు, నాకు సంతాన ప్రాప్తి ఉందా లేదా తండ్రి అని చెప్పి ఆయన అగస్త్య మునుల వారిని అడిగితే ఆయన చెప్తాడు, మీ కులదేవత అవనాక్షమ్మ ఆదిపరాశక్తి ఉంది, ఆమెకి పూజలు వ్రతాలు నోములు చేసుకొని అయినా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఆయన చెప్తాడు అగస్త్య మునుల వారు ఆకాశరాజు. అప్పుడు ఆకాశరాజు వాళ్ళ దక్షిణ మాడ కొండ కింద ముక్కుకొండ అని ఒక కొండ ఉంది, ఆ కొండ కింద దక్షిణ భాగంలో వీళ్ళ పొలము, అక్కడ అమ్మవారు అవనాక్షమ్మ ఆదిపరాశక్తి గుడి ఉందన్నమాట, టెంపుల్. అక్కడికి వెళ్ళి ఆయన వ్రతాలు నోములు చేస్తాడనమాట ఆకాశరాజు. చేసిన తర్వాత అప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యి అవనాక్షమ్మ ఆదిపరాశక్తి ఆమె ఒళ్ళు బంగారు బాక్స్ ఉంటుంది, ఆ బంగారు బాక్స్ ఎత్తి ఈ ఆకాశరాజుకి ఇస్తుంది. నైనా దీంట్లో చిన్న పాప ఉంది బాక్సులో, పద్మావతి నామకరణం పెట్టుకొని నేను కుమార్తెగా చాక్కోనైనా అని చెప్పి ఆదిపరాశక్తి ఆకాశరాజుకి బాక్స్ ఇస్తుంది. అప్పుడు పద్మావతి నామకరణం పెట్టుకొని కుమార్తెగా చాక్కుంటాడు ఆయన ఆకాశరాజు. ఆమె కూడా ఎలాగొచ్చిందంటే కొల్హాపూర్లో ఉంటుంది లక్ష్మీదేవి, అక్కడ ఈయన పూజలు వ్రతాలు నోములు చేసిన తర్వాత ఆమె అక్కడ కొల్హాపూర్లో లక్ష్మీదేవి, అక్కడ లక్ష్మీదేవి రూపం ఏర్పరిచేసి భూమాత వాళ్ళమ్మ, లక్ష్మీదేవి వాళ్ళమ్మ భూమాత భూమిలోకి వెళ్ళిపోయేసి భూమిలో నుంచి ఇక్కడ అవనాక్షమ్మ ఆదిపరాశక్తి ఒళ్ళోకి బంగారు బాక్సులోకి వచ్చేస్తుంది లక్ష్మీదేవి చిన్న పాప రూపంలో. అప్పుడు ఆకాశరాజు కూతురుగా అవుతుంది. అలాగే వచ్చిందనమాట పద్మావతి. ఎప్పుడు కానీ లక్ష్మీదేవి ఎవరి కడుపులో పుట్టదు, ఎందుకంటే ఆమె బంగారం కదా, ఎట్లా బాక్సుల్లో రావాల్సిందే, భూమిలో నుంచి రావాల్సిందే. సీతాదేవి కూడా అంతే కదా, భూమిలో నుంచి నాగలు దున్నుతుంటే బయటపడిందే కదా. అలాగే లక్ష్మీదేవి ఎవరి కడుపులోనూ పుట్టదు, ఎందుకంటే ఆమె క్లీన్, ఆమె ఉన్న చోట నీట్గా ఉండాలి బంగారం కాబట్టి. అందుకని ఇలా భూమిలోనే వస్తుంది, లేకపోతే బాక్సుల్లో నుంచి బయటకు వస్తుంది. అలాగనమాట లక్ష్మీదేవి. మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆన్ చేశారా, కపిల మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ స్వామివారు ఉన్నారు కదా మన వెంకటేశ్వర స్వామి నారాయణ వనానికి వెళ్తారు.
పద్మావతమ్మని అంటే అరుంధతి వనంలో చూసింటారు స్వామివారు పద్మావతమ్మ వారిని. ఆమె పువ్వుల తోటలో పూల వనాన్ని చూడడానికి వచ్చింటారు. స్వామివారు అక్కడ చూసింటారు. అక్కడ చూసినప్పుడు అక్కడ చెలికత్తులు ఉంటారు కదా, రాణి వెనకంటే వచ్చిన వాళ్ళని అడిగి కనుక్కుంటాడు అనమాట స్వామివారు, ఎవరి కుమార్తె అని. ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని కనుక్కుంటాడు. వాళ్ళు చెప్తారనమాట. సరే ఇంకా ఈయన తిరిగి వచ్చేస్తారు. తిరిగి వరహాల స్వామి ఆశ్రమంలో ఆశ్రయించుకొని ఉన్నారు స్వామివారు. ఆయన స్థలం ఇచ్చారు కదా అక్కడ. ఇంకా స్వామివారు ఆమె వాళ్ళ మదర్ ఉన్నారు కదా, వకులామాత చెప్తాడు, ఈ విధంగా ఆకాశరాజు కుమార్తె ఉంది, ఆమెనైతే నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరైతే నాకు వద్దాం అని చెప్పి మొండికేసి కూర్చుంటాడంట. అప్పుడు ఆమె గోవిందరాజ స్వామిని వెంట పెట్టి మీరిద్దరు తమ్ముని తీసుకొని వెళ్ళేసి రండి ఆకాశరాజు దగ్గరికి అని చెప్పేసి గోవిందరాజ స్వామిని వెంట పెట్టి ఇద్దరిని పంపిస్తుంది వకులామాత. సరే అక్కడికి వెళ్తారు స్వామివారు. వెళ్ళి నారాయణవనంకి వెళ్ళేసి ఆకాశరాజుని అడుగుతారు. అంటే చిన్న ముక్కే చెప్తున్నా, ఇది 5-6 రోజుల స్టోరీ ఉంది, చిన్న ముక్క అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ఆకాశరాజుని అడుగుతాడు, నీ కుమార్తె నాకు ఇవ్వండి. ఆయన ఆకాశరాజు అడుగుతాడు, నువ్వు ఏ రాజ్యానికి రాజునైనా అని చెప్పి స్వామివారిని అడుగుతాడంట వెంకటేశ్వర స్వామి. నేను ఏ రాజ్యానికి రాజును కాదంటాడంట. అలాగైతే నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతాడు. నీ స్థలం ఎక్కడ అంటే నాది 7 కొండల పైన వెంకటాద్రి కొండ పైన ఉంటాను నేను అని అడుగుతాడంట. అలాగైతే నీ దగ్గర ధనము ధాన్యం ఏముంది అని అడుగుతాడంట. నా చేతిలో చిల్లి కవ్వగడ లేదని చెప్తాడంట. అలాగైతే నా కుమార్తె కావాల్సి వచ్చిందా నీకు, పోవయ్య నేను ఇవ్వనని చెప్తాడంట. నువ్వు చూస్తే నల్లగా ఉన్నావు, నా కుమార్తె కావాల్సి వచ్చిందా నీకు, బయట పంపిస్తారంట. బయట పంపించేసి తిరిగి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ అమ్మకి రాగానే ఇట్లా ఆకాశరాజు ఇవ్వననేసాడమ్మా, ఇట్లా తిట్టి పంపించేశాడు, ఏం చేయాలంటే అప్పుడు ఆమె ఆలోచించి మన గురువు గారు ఉన్నారు కింద కపిల తీర్థంలో కపిలముని, అక్కడికి వెళ్దాం నాయన అని చెప్పేసి కొండ మీద నుంచి కుమారుని శ్రీనివాసం తీసుకొని వకులామాత కింద కపిల తీర్థం తీసుకొని వస్తుంది. అక్కడ కపిలముని లేడు. ఆయన అక్కడే భూమిలోకి వెళ్ళిపోయేసి భూమి లోపల తపస్సు చేసుకుంటూ తపస్సుతో శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు భూమి లోపల, అక్కడే కపిల తీర్థం లోపల భూమి లోపల. అప్పుడు ఈమె వచ్చి కపిల తీర్థంలో కపిలముని లేరు. వీళ్ళు వచ్చాక శ్రీనివాసుడు వకులామాత వచ్చారు కదా, లేకపోయేసరికి ఈమె మనసులో వేడుకుంటుంది, స్వామి మీకోసం అని వచ్చాము, మీరు ఇక్కడ లేరు, మీరు ఎక్కడ వెళ్ళారు స్వామి అని చెప్పి మనసులో అడుగుతుంది అనమాట. అప్పుడు ఆయనకి అర్థం అవుతుంది, కింద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు భూమి లోపల. అప్పుడు భూమిని పెళ్ళగించుకొని శివలింగం ఆయన ప్రత్యక్షం అవుతారు అక్కడ కపిల తీర్థంలో. ఏమ్మా నీ కోరిక ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈమె వకులామాత చెప్తుంది, స్వామి ఈ విధంగా ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి ఉంది, నా కుమారుడు వెళ్ళి పరిణయం చేసుకోవాలని అడిగితే వాళ్ళ తండ్రి గారిని ఈ విధంగా ఇవ్వనని తిట్టి పంపించేసాడు స్వామి, ఏం చేయాలని చెప్పి వకులామాత అడుగుతుంది. అప్పుడు స్వామివారిని దగ్గర రమ్మని చెప్పి చేయి చూస్తాడు. అమ్మా ఈయన మహావిష్ణువు మానవ అవతారం తీసుకున్నాడు, శ్రీనివాసుల అవతారం. ఈ మానవ అవతారం తీసుకున్న దాని వల్ల చిన్న దోషం పట్టుకుంది ఈయనకి. ఈ దోషం పోవాలంటే ఈ మన సప్తగిరిలో ఇటువైపు ఉండే 118 తీర్థాల్లో స్నానం చేయించు స్వామివారికి, ఆ దోషం పోతుంది, తర్వాత ఒప్పుకుంటాడని చెప్పి ఆయన చెప్తాడనమాట. అప్పుడు కుమారుని శ్రీనివాసుని తీసుకొని వకులామాత ఆ 118 తీర్థాల్లో స్నానం చేపిస్తుంది. అప్పుడు దోషం పోతుంది స్వామివారికి. దోషం పోయిన తర్వాత మళ్ళీ స్వామివారి సోది అవతారంలో పోయి ఆకాశరాజుకి చెప్పడం ఇవన్నీ జరిగాయి అనమాట. ఆయన ఒప్పుకోడు. సోది అవతారంలో పోయి కూడా చెప్తాడు, మీకు అల్లుడు వచ్చేసి ఇటువైపు సప్తగిరిలో కొండపైన ఉన్నాడు, చిల్లి గవగడ లేని అల్లుడు దొరుకుతాడు, నలుపు రూపంలో ఉండే అల్లుడు అని చెప్పి చెప్తారండి సోది అవతారంలో. వచ్చిపోయిండేది నిజమే, ఇలాంటి వచ్చిపోయాడు, నాకు ఆయన అల్లుడుగా దొరకడం ఏంది, నేను ఆకాశరాజుని కదా, నాకు ఇలాంటి అల్లుడు దొరకడం ఏంది బాధపడతాడంట ఆయన. మళ్ళీ స్వామివారు గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామి అడుగుతారంట, నేను ఒక్కసారి చెప్పాను కదా ఇవ్వనని, మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతాడంట కోపం మీద. అప్పుడు ఆయన పక్కకి పిలుచుకొని పోయేసి స్వామివారు విశ్వరూపం చూపిస్తారంట, మహావిష్ణువు విశ్వరూపం. అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి, స్వామి సాక్షాత్ భగవంతుడే వచ్చాడా నా కుమార్తెని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోతాడంట, స్వామివారి కాళ్ళ మీద. అప్పుడు స్వామివారు కాళ్ళ మీద పడిపోయిన తర్వాత ఈయన ఆకాశరాజు చెప్తాడు, నా కుమార్తెని మీకు ఇస్తాను స్వామి, మీరు తిరుపతికి వెళ్ళి పెళ్లికి రెడీ చేసుకోండి అని చెప్పి చెప్తాడంట. అప్పుడు స్వామివారు తిరుపతికి వస్తారు. ఇక్కడికి వస్తే ఈయన దగ్గర ఏం డబ్బులు ఏం లేవు కదా, ధనము ధాన్యం ఏం లేవు. అప్పుడు కుబేరుని పిలిపించి కుబేరుడి దగ్గర ధనము ధాన్యము అన్ని రొక్కము అన్ని తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత కుబేరుడు చెప్తాడు, ఇగో గరుడాద్రి కొండ పైకి చూడండి, గద్ద ముక్కు పైన చుట్టూ మనం ఎడం చేయి రెక్క పైన దిగాము, అవతల కుడి చేయి రెక్క ఉంది, అది ఎక్కడం అనమాట కొండపైకి. కుడి చేయి రెక్క పైన కొండకి ఎక్కుతారు, ఎడం చేయి రెక్క పైన కిందకి దిగిపోతారు. ఇక్కడ మొహం ఇక్కడ ఉన్నది, తోక మహబూబ్ నగర్ లో ఉంది.
గుడి యూట్యూబ్ ఉందండి. అవునా? ఓన్లీ గుడిలో ఇక్కడ మనం ఆ మాత్రం తెలుసుకొని వచ్చిన వాళ్ళకి ఇలా చెప్పండి. స్వామివారు నిల్చొని ఉన్నారు కదా, స్వామివారు మెత్తగానే ఉంటారు, మనిషి రూపమే మెత్తగానే ఉంటారు. కానీ స్వామివారి పాదాల కింద శబ్దం, నీళ్ళ శబ్దం అయితే వినపడుతుంది కానీ కనపడవు. అది వచ్చి విరజా నది. ఆ నదిలో నీళ్ళు వచ్చేసి కొన్ని కాళాశ్రీలో ఒక కోనేరు ఉందన్నమాట, ఒక పుష్కరిణి. అక్కడ కొన్ని నీళ్ళు తేలుతాయంట. మిగిలినవన్నీ తలకోన వాటర్ ఫాల్ ఉంది సార్. ఈ తిరుపతి నుంచి 56 కిలోమీటర్లు బ్యాక్ సైడ్ వెళ్ళాలి. తలకోన మీరు షూటింగ్ కూడా జరుగుతుంటాయి కదా, బాగుంటుంది. 365 రోజులు వాటర్ దూకుతుంటాయి కొండపై నుంచి కిందకి, వర్షాలు ఉన్నా లేకపోయినా. అక్కడ మిగిలిన వాటర్ అక్కడ వచ్చేస్తుంటుందంట. ఈయన పాదాల కింద ఉండే నది వాటర్, మిగిలిన వాటర్ అక్కడ వస్తుంటుంది. అది విరజా నది. అది అక్కడ వాటర్ అక్కడ చాలా తీయగా ఉంటుంది. కొన్ని వేల వనమూలికలతో వాటర్ కలిసి వస్తుంటుంది బయటికి. ఔషధం మాదిరి అనమాట ఆ వాటర్. చాలా బాగుంటుంది, శుభ్రంగా. వాటర్ మనం తాగితే చక్కెర నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే అంత తీయగా ఉంటుంది. మంచి ఔషధం అన్నమాట ఆ వాటర్. ఇంకోటి స్వామివారు వచ్చేసి మీరు అక్కడ ఈ శ్రీవారి సేవ చేసే బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కనే నాగతీర్థం అని ఒక చిన్న బోర్డు పెట్టింటారు, మట్టి దారి. ఆ దారిలో లోపలికి వెళ్తే అక్కడ నాగతీర్థం ఉంటుంది. ఆ నాగతీర్థం ఎలాగంటే, స్వామివారికి మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకం వచ్చేసి శ్రీనివాసుడు మానవ అవతారం తీసుకున్న తర్వాత ఆయనకి కొండల్లో ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఆయన ఆకలి కలమటిస్తూ, ఇక్కడ అమృతం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఆకలి కలమటిస్తూ పుట్టలో పోయి పడుకొని ఉంటారు. పుట్టలో పడుకొని ఉంటే ఆకలి కలమటిస్తూ నాగతీర్థంలో పుట్టలో పోయి పడుకుంటారు. అక్కడ తీర్థంలో వాటర్ కూడా తాగుతారు, అయినా దాహం తీరదు. ఆయనకి అమృతమే కావాలి. పడుకొని ఉంటే ఇంకా అమ్మవారు లక్ష్మీదేవి ఆల్రెడీ భృగు మహర్షి ఉచ్చస్థలం పైన కాలుతో దన్నాడని వైకుంఠంలో. ఆమె అలిగేసి మహారాష్ట్రలో కొల్హాపూర్లో దిగి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఆమె తపస్సు విరమించుకొని తర్వాత పైకి వెళ్తుంది వైకుంఠానికి. మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠం ఖాళీ, అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే స్వామివారి కింద దిగిపోయి వైకుంఠం దిగిపోయేసి ఇక్కడ మానవ అవతారం తీసుకున్నారు కదా, శ్రీనివాసుల అవతారం. ఆకలి కలమటిస్తూ పుట్లో పడుకున్నారు కదా. అమ్మవారికి లక్ష్మీదేవికి ఇది తెలియదు అనమాట, ఈ స్వామివారి ఇలా దిగారు, అవతారం మార్చుకున్నారని. తర్వాత ఈయన బ్రహ్మదేవుని పిలిపించి స్వామివారిని అడుగుతుంది, మా స్వామి ఎక్కడ వెళ్ళిపోయారు, వైకుంఠం ఖాళీ అయిపోయింది అని శివుడికి మహావిష్ణువుకి అడుగుతుంది అనమాట. ఇక్కడ వైకుంఠంలో ఎవరు లేరే, స్వామి ఎక్కడ వెళ్ళిపోయారని చెప్పి అడుగుతుంది అమ్మవారు లక్ష్మీదేవి. అడిగిన తర్వాత మీరేమో అలిగి వెళ్ళిపోయారమ్మా, ఆయనేమో కలియుగానికి నాంది పలికింది అని చెప్పి ఆయన భూలోకం దిగిపోయేసి శ్రీనివాస అవతారం తీసుకొని ఆకలి కలమటిస్తూ పుట్టలో పడుకున్నారు చూడని చెప్పి చూపిస్తారంట వాళ్ళు. అప్పుడు ఈమె ఏడుస్తుంది లక్ష్మీదేవి, మా స్వామికి ఎలాగైనా ఆకలి తీర్చాలి, అమృతం ఇవ్వాలి అని చెప్పి ఆమె బాధపడుతుందంట. అప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, నువ్వు బాధపడకమ్మా, మనం వెళ్తామని చెప్పేసి బ్రహ్మదేవుడు అగ్నిదేవుని పిలిపిస్తాడు. అగ్నిదేవుని పిలిపించి మా రూపాలు మార్చవయ్యా అని చెప్పి చెప్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుని ఆవుగాను, ఈశ్వరుని ఆవు దూడగాను, లక్ష్మీదేవిని ఆవులు మేపే గొల్లబాముగాను మార్చేసి వీళ్ళ ముగ్గురిని భూలోకం తీసుకొని వస్తాడు అగ్నిదేవుడు. తీసుకొని వచ్చి ఇక్కడ చోళ రాజ్యం అని ఒక రాజ్యం ఉండేదట ఈ ఏరియా అంతా. ఈ చోళ రాజ్యంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు అగ్నిదేవుడు వీళ్ళ ముగ్గురిని. అప్పుడు ఈమె గొల్లబామ అవతారంలో ఉంది కదా లక్ష్మీదేవి, ఈ ఆవు దూడని తీసుకొని చోళరాజు దగ్గరికి తీసుకొని పోతుంది. ఓ చోళరాజా, ఈ ఆవు దూడ కొనుక్కొనుము, ఇవి దైవగుణం కలిగిన ఆవు దూడ, ఇవి కొనుక్కుంటే మీ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి లక్ష్మీదేవి అంటుందంట. గొల్లబామ అవతారంలో ఉంది కదా ఆమె, గొల్లబామ అవతారంలో ఉంది లక్ష్మీదేవి. ఈమె తీసుకొని పోయి చోళరాజుకి అమ్ముతుంది అనమాట. కొన్ని వరహాలు తీసుకొని అమ్ముతుంది. తీసుకున్నాక ఆయనకి కూడా బహుముద్దేస్తుందంట ఆవు దూడని చూడంగానే. తీసుకున్న తర్వాత ఆయన ఈమెం చేస్తుందంటే వరహాలు, కొన్ని వరహాలు తీసుకొని ఊరు బయటకు వచ్చి భూమాత వాళ్ళ అమ్మ కదా భూమిలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజు ఏం చేస్తాడంటే, మనం కొత్త ఆవు దూడని తెచ్చాము, ఈ నౌకరు ఉంటారు కదా ఆయన యాదవ్ అతను ఉంటారనమాట, ఆ గొడ్ల కాపరి, ఆయన్ని పిలిపించి మనం ఆవు దూడని, కొత్త ఆవు దూడని తెచ్చాము, మన ఆవుల మందలో వదిలిపెట్టి ఆవు దూడని చెప్పి చెప్తాడనమాట రాజు. అప్పుడు ఆయన గొడ్ల కాపరి అతను
ఆవులు తీసుకొని పోయి వాళ్ళ ఆవుల మందలో వదిలిపెడతాడు. వదిలిపెట్టిన తర్వాత ఈ ప్రతిరోజు ఉదయాన్నే ఈ కొండకి గడ్డి మేయడానికి ఆవుల్ని మందని వదిలిపెట్టేవాడంట. వదిలిపెడుతుంటే ఈ ఆవులను వదిలేసింది. ఆవుల మందలో వదిలిపెట్టినప్పుడు ఈ ఆవుల్లో కలిసిపోయినారు కదా బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఆవు దూడ రూపంలో. వీళ్ళు గడ్డి మేస్తున్నట్టుగా చూస్తూ ఆ పుట్ట దగ్గర పోయి పాలు ఇచ్చేస్తున్నారు అనమాట. అమృతం పాలు రూపంలో అమృతం ఇస్తున్నారు స్వామివారికి, దాహం తీరుస్తున్నారు. రోజు ఇలా జరుగుతుంది. ఒక రోజు ఏమైందంటే ఈ చోళరాజు వైఫ్ రాణి ఉంది కదా, ఆమె ఈ నౌకరతనికి చెప్తుందంట, మన రాజావారు కొత్త ఆవు దూడను తెచ్చారు కదా, ఆవు దూడ తెచ్చారు, ఆవు పాలు పితుక్కొనరా నేను తాగాలని చెప్పి రాణి అడుగుతుందంట. అలాగే దేవి తెస్తానని చెప్పి ఆ నౌకరతను పోయి పాలు పితుకుతాడు. పాలు ఇవ్వడు బ్రహ్మదేవుడు కదా, ఇవ్వడు. ఇది కపిల తీర్థం అండి లోపల. ఇవ్వకపోయేసరికి జలపాతం అది బాగా ఫేమస్. సోమవారి ఎక్కడ దాకా చెప్పాను, ఆవు దూడ పాలు ఇచ్చే వస్తుంటే ఈ రాణి అడిగింది అనమాట, ఆవు పాలు తీసుకొనరా తాగాలనేసి. సరే ఈ నౌకరతను పాలు పెడితే పాలు ఇవ్వడు అనమాట. బ్రహ్మదేవుడు ఆవు రూపంలో ఉన్నారు కదా, ఇవ్వకపోయేసరికి రాణి అని చెంపదెబ్బ కొడుతుందంట. ఆవు చూసి పుష్టిగా బలంగా ఉంది, పాలు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు అడవిలోకి వెళ్ళి పాలు పితికేసి వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మేస్తున్నావు అని చెప్పి అని చెంపదెబ్బ కొడుతుందంట. ఆడు తల్లి రేపు ఇచ్చేడుగా చేస్తాను తల్లి అని చెప్పి వీడికి మనసులో బాధేస్తుందంట. నేనైతే ఈ పని చేయలేదు, రాణి అయితే నన్ను తిడుతుంది కొడుతుంది, ఈ ఆవు ఏం చేస్తుందో చూడాలని చెప్పి ఈ ఆవుల మందను అడవిలో వదిలిపెట్టి ఈ చెట్టు చాటును చూసుకొని ఆవును చూస్తుంటాడు, ఏం చేస్తుందో చూడాలనేసి. ఈ ఆవు గడ్డి మేస్తున్నట్టుగా మేస్తూ పుట్ట దగ్గర పోయి పాలు ఇచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు పాలు ఇచ్చేస్తున్నావా, నీ గురించి నేను రాణి దగ్గర దెబ్బలు తిన్నాను, నిన్ను బతకనేనని చెప్పి అతని దగ్గర గొడ్డలు ఉంటే గొడ్డలతో విసిరేస్తాడంట ఆవు మీదకి. అప్పుడు ఆవు గట్టిగా అరుస్తుందంట, ఆవు మీదకి వచ్చేస్తుంది గొడ్డలు పడ్డానికి. అప్పుడు అరుస్తుంటే శ్రీనివాసుడు లోపల పాలు తాగుతున్నాడు కదా, ఈ ఆవు సామాన్యంగా అరవదు, నాకు పాలు ఇస్తూ దాహం తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది, ఏదో ఆపద వచ్చినట్టుంది, నీకు పుట్టలో మాయమైపి పైకి ఆవు దగ్గరకు వచ్చి ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆ గొడ్డలు వచ్చి నష్టపైన పడిపోతుంది స్వామివారికి. నష్టపైన పడిపోగానే ఈ గొడ్డలతో విసిరేసినాడు అక్కడే మరణిస్తాడు అనమాట. గొడ్డలు నష్టపైన పడిపోతుంది, నష్ట అంటారు కదా, నుదుట పడిపోతుంది. ఆ నుదుటిని పడిపోయిన వెంటనే ఈయన స్వామివారి మానవ అవతారంలో ఉన్నారు కదా, సోదప్పి పడిపోతారు. ఈ రక్తపు మరకలన్నీ, అది తెల్ల ఆవు పైన మరకలు పడిపోతాయి. ఆవుకు ఏం చేయాలో దిక్కు తెలియక రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆవు దూడ. పోయేసి రాజును పిలుస్తాయంట, ఇట్లా తల ఊపుతాయంట రమ్మనేసి. రాజు ఆలోచిస్తాడంట, ఆమె మనకు ఈ ఆవు దూడ ఇచ్చినప్పుడే దైవగుణం కలిగిన ఆవు దూడ అని చెప్పారు, ఈ ఆవు దూడ పైన రక్తపు మరకలు ఉన్నాయి, అడవిలో ఏదో జరిగింది, ఆపద అయింది, నేను వస్తాను పదండి బయలుదేరుతాడంట. ఆవు వెనకాలే స్వామివారికి 10 గడియలు పోయిన తర్వాత స్పృహ వస్తుంది. గొడ్డలు తగిలింది కదా, ఈ చెయ్యి పెట్టుకొని గాయం పైన స్వామివారం మళ్ళీ వెనక్కి పుట్టలోకి పోయేసి ఆ మూలుగుతూ ముక్కుతూ ఉంటారంట. ఆయన మానవ అవతారం తీసుకున్నారు కదా, నొప్పేస్తుంది ఆయన. మూలుగుతూ ముక్కుతూ లోపల గృహలో ఉన్నారు. ఈ రాజు ఆవు దూడను రాజును ఆ గృహ దగ్గరికి తీసుకొస్తే ఆ నౌకరతను చనిపోయి ఉంటారు కదా, గొడ్డలతో ఇసిరేసిన అతను, ఆయనకి రాజు కోపం వస్తుంది. మా నౌకరతను ఎవరన్నా చంపింది, నువ్వు బయటకు రా అని చెప్పి సోమవారం తిడతాడంట. ఆయనకి తెలియదు సోమవారం భగవంతుడు అని తెలియదు రాజుకి. భగవంతుడు బయటకు వస్తాడు శ్రీనివాసుడు. బయట రాగానే ఈయన తిట్టులు సోమవారం విని ఆయనకి శాపం పెడతాడంట రాజుకి, నువ్వు వెంటనే రాక్షసుడు అయిపోగాక అని. రాక్షసుడు అయిపోతాడంట రాజు. అయిపోయిన తర్వాత చోళరాజు ఆ విధంగా అయిపోయిన తర్వాత ఆయన గట్టిగా అడుగుతాడంట, ఎవరవయ్యా నువ్వు, నాకు శాపం పెట్టేసావు, నా రాజ్యం ఎవరు చూసేవాళ్ళు, నువ్వెవరో చెప్పు అని అడుగుతాడంట. నేను వచ్చి మహావిష్ణువుని ఈ శ్రీనివాసుడు అవతారం మార్చుకొని వచ్చాను అని చెప్తాడంట. అప్పుడు కాళ్ళ మీద పడిపోయి రాక్షస రూపంలో, స్వామి నాకు తప్పు అయిపోయింది, నేనైతే గొడ్డలతో నరకమని పంపివ్వలేదు, అతను చేశాడు, నాకెందుకు విధించారు ఈ శిక్ష, ఈ రాక్షస రూపం వదిలిపెట్టడానికి విమోచనే లేదా స్వామి అని చెప్పి కాళ్ళ మీద పడి బ్రతిమలాడతాడంట. అప్పుడు స్వామివారు చెప్తాడంట, లేదు నైనా ఈ రాక్షస రూపంలో 6 మాసాలు ఉంటావు నువ్వు, ఈ 6 మాసాలు అయిపోయిన తర్వాత నువ్వు ఆకాశరాజుగా పుడతావు. ఆకాశరాజుగా పుట్టినప్పుడు ఆకాశరాజుగా నీవు రాజు అయిన తర్వాత లక్ష్మీదేవి నీ కుమార్తెగా పద్మావతి దేవి అవతారంలో వస్తుందని చెప్పి మాటిస్తాడు ఆయనకి. అప్పుడు ఆయన రాక్షస రూపంలో అడవిలోకి వెళ్ళిపోతాడు. 6 మాసాలు అవ్వాలి కదా, 6 మాసాలు అయిపోయి మళ్ళీ ఆకాశరాజుగా రావాలి కదా ఆయన. ఈయన రాక్షసి ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఆవు దూడ రూపంలో ఉన్నారు కదా, వీళ్ళు మామూలు రూపాల్లో వచ్చేస్తారు. స్వామి మేమై వచ్చి మీకు తలలో గాయం చేసినట్టు అయిందే అని చెప్పి బాధపడతారంట.
లేదు స్వామి, ఈ గాయం ఎందుకు తగిలిందంటే నాకు, నేను కృష్ణుడి యుగంలో వెన్న దొంగలించి తినేవాడిని. అప్పుడు ఈ యాదవతను నన్ను అప్పుడు కర్రతో కొట్టాలి, నేను దొంగలించేటవాడిని. అప్పుడు ఈ యాదవతను నన్ను కర్రతో కొట్టాలి. అప్పుడు నేను మాయ, కృష్ణుడు అంటే మాయ అన్నమాట, నేను తప్పించుకున్నా ఇతని దగ్గర నుంచి. ఆ విధి ఇప్పటికి వదిలిపెట్టింది అని చెప్తాడంట వాళ్ళకి. అప్పుడు అవునా స్వామి, అలాగైతే ఇప్పుడు ఎలాగ గాయము అది అంటే, మీరు బయలుదేరండి స్వామి శివలోకానికి బ్రహ్మలోకానికి, ఇది కథ జరగాలి అని చెప్తే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇప్పుడు అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అలాంటప్పుడు ఈయనకు మరణ శిక్ష ఎందుకు పడింది అంటే, లేదు ఈయన వచ్చేసి నేను శిలారూపమై కొండపై నిల్చున్నప్పుడు గుడి కడతారు, ఆ గుడి మహద్వారాలు వీళ్ళ వంశపారం వీళ్ళే తీస్తారని చెప్పి ఒప్పించుకుంటాడు అనమాట. అందుకని వీళ్ళే తలుపులు, మెయిన్ ఫస్ట్ సుప్రభాతం ముందు వీళ్ళే తలుపులు తీస్తే పంతులు లోపలికి పోయి పూజలు చేస్తారనమాట. అది అలాగ జరిగింది. తర్వాత స్వామివారు గాయం పైన చేయి పెట్టుకొని అమ్మ అని ఏడుస్తూ అలా తిరుగుతూ ఉంటాడు, కొండల మీద తిరుగుతూ వరహాల స్వామి ఆశ్రమం దగ్గరికి వస్తాడు. ఆశ్రమం లోపలికి వస్తుంటే వరహాల స్వామి ఆగి అక్కడ ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను ఈ విధంగా మహావిష్ణువుని శ్రీనివాస అవతారం మార్చుకున్నాను, ఈ స్టోరీ అంతా చెప్తాడు అనమాట. అక్కడ ఒకల మాత ఈయన పూలు కట్టుకుంటూ ఉంటుంది, పెద్ద కుమారుడు కదా వరహాల స్వామి. అక్కడ పూలు కట్టుకుంటూ ఈయన చెప్పే స్టోరీ విని దగ్గరకు వచ్చి, నైనా నా కుమారుడు అని చెప్పి దగ్గర తెచ్చుకొని, ఈ గాయం ఎట్లా తగిలిందంటే ఈ విధంగా తగిలిందమ్మా అని చెప్తాడనమాట స్వామివారు. అప్పుడు ఆ గాయం మానపడానికి అప్పట్లో డాక్టర్లు ఎవరు లేరు. అప్పట్లో దేవతల్లో అపురూప సుందరమైన దేవత నీలాంబరి దేవత. నీలాంబరి దేవతని పిలిపిస్తుంది, మా కుమారుడికి ఈ విధంగా తల్లో గాయమైంది, నీ తల్లో జుట్టు ఇవ్వాలంటే అప్పుడు వెంటనే స్వామివారిని చూసి నలుపు రూపంలో బహు సుందరంగా ఉన్నారు స్వామివారు. ఈ చిన్న గాయం వల్ల స్వామివారికి అందం తగ్గింది, నేను వెంటనే ఇస్తానని చెప్పి ఆమె నుదుటిపై నుండే చర్మం వెంట్రుకలు తీసి స్వామివారికి పెడుతుంది. స్వామివారికి పెట్టినప్పుడు ఆ స్వామివారికి నయం అవుతుంది. తర్వాత 6 మాసాలు పోయిన తర్వాత ఈమెకు అందం తగ్గుతుంది నీలాంబరి దేవతకి. స్వామివారికి జుట్టును చర్మం ఇచ్చింది కదా, మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చి అడుగుతుంది, స్వామి మీకు నా తల్లో గాయమైనప్పుడు జుట్టు చర్మం ఇచ్చాను, నాకు అందం తగ్గింది, ఏం చేయాలి స్వామి అంటే, అప్పుడు స్వామివారు చెప్తారు, లేదమ్మా కలియుగంలో మానవులు మొక్కుబళ్ళు తీసుకొని నా కొండపైకి వచ్చి తల్లిలాలు సమర్పిస్తారు, తల్లిలాలన్నీ నీకు చెందుతాయి, మొక్కుబళ్ళన్నీ నేను వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాను అని చెప్తే ఆమె సొంతం ఇచ్చి 7 కొండలో 4వ కొండగా నీలాద్రి కొండగా కూర్చుంది. అక్కడ ఆ 4వ కొండ నీలాద్రి కొండ. ఇప్పుడు మనం అక్కగారులు కూడా చూపించాను కదా మీకు, ఆ ఏరియా అంతా నీలాద్రి కొండ. మనమేమో స్వామివారికి మొక్కుబళ్ళు చేసుకొని తల్లిలాలు సమర్పిస్తాం దేవుడికి. దేవుడు వచ్చేసి దైవ రూపంలో నీలాంబరి దేవతకి వెళ్ళిపోతుంటది. ఆమె సంతోషించి వచ్చిపోయే భక్తులు చూస్తూ ఆనందిస్తూ నీలాద్రి కొండగా 7 కొండల్లో నీలాద్రి కొండగా ఒక కొండగా కూర్చొని చూస్తుంది భక్తుల్ని.